హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ షలోం. పరమ తండ్రి మీకు స్తోత్రములు, పరమ తండ్రి మీకు స్తోత్రములు. అందరు బాగున్నారా? ఏం బాగుండడం అన్నా, అందరికీ జలుబులు జ్వరాలు, అవును కదా. మరి ఏ ఉన్నా ఆయన తోడు మనకు, ఆయన అండ మనకున్నది. ఆయన స్వస్థపరచు దక్షిణ హస్తం మనకు తోడుగా ఉన్నది. కాబట్టి ఆయన బిడ్డలైన వారు దేనికి జడియరు, భయపడరు. నీతిని అనుసరించేవారు ఏ విధంగా ఉంటారు? ఎవరి వలె ధైర్యంగా ఉంటారు? అందరు చెప్పాలి. సింహము వలె ధైర్యముగా ఉంటారు. పిరికివారు ఆయన పిల్లలు కారు. పిరికివారు ఎప్పుడు కూడా ఆయన పిల్లలు కానేరరు. కాబట్టి ఆయనని ఘనపరుస్తాము. మరి గత నెలంతా మనల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచిన ఆ పరలోకపు తండ్రికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తూ, మరి మెసేజ్లోకి వెళ్ళే ముందు ఇంతవరకు చదువుకున్న లేఖన భాగంలో నుంచి ఆదికాండము 17వ అధ్యాయము 21, 22 వచనాలు. ఆదికాండము 17వ అధ్యాయము 21, 22. అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబో ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరిచేదనని చెప్పెను. ఎలోహిం అబ్రహాముతో మాట్లాట చాలించిన తరువాత అతని యుద్ధ నుండి పరమునకు వెళ్ళెను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, యుగయుగములు సజీవుడా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, ఏల్ ఎలోహో ఇజ్రాయేల్, మీ పరిశుద్ధ నామమునకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. గత నెలంతా మమ్మల్ని కాచి కాపాడినారు. మరి ఒక మాసములో ఇదిగో నాయన, ఈ యొక్క నెల ఆరంభ దినములో, నెల ఆరంభ గడియలలో మిమ్మల్ని స్తుతించడానికి, మేము గణపరచడానికి, మేము ఆరాధించడానికి, మీకు కృతజ్ఞతలు చెల్లించడానికి సమాజం మేము కూడి వచ్చి ఉంటుండగా తండ్రి, ఈ కూటమి ఇంతవరకు మీరు అధ్యక్షత వహించి నడిపించారు. మీకు స్తోత్రం నాయన. స్తుతుల ద్వారా మీ నామానికి దుర్గాన్ని నిర్మించుకున్నారు. పాటల ద్వారా మీ నామానికి కీర్తి తెచ్చుకున్నారు. ఆరాధన ద్వారా మీరు మహిమపరచబడ్డారు. మరి సాక్ష్యము ద్వారా కూడా తండ్రి మా మధ్యలోకి కుమారుని యువత నుంచి క్షేమంగా నడిపించి నాయన ఆ కుటుంబం ద్వారా మీరు మహిమ పొందుకున్నారు. రాజా మీకు స్తోత్రం నాయన. ఆనందం బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం రాజా. అదేవిధంగా తండ్రి వాక్యము ద్వారా కూడా మీరే మాతో మాట్లాడుమని, మీరు అబ్రహాముల ఎలోహిం, ఇస్సాకుల ఎలోహిం, యాకోబుల ఎలోహిం అని మాకు ఎలోహింగా ఉన్నారని మీరు మాతో మాట్లాడి అల్పునైనా మరుగుపరుచుకొని మీ మాటలు, మీ జీవపు వాక్కులు మాకు వినిపింపచేసి మీ నామమునికే మహిమ తెచ్చుకోనమని, మమ్మల్ందరినీ ఆదరించమని, బలపరచమని, తృప్తిపరచమని, స్వస్థపరచమని యెహోషువ మెస్సే నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మనం చాలాసార్లు వింటుంటాము అబ్రహాముల ఎలోహిమని, ఇస్సాకుల ఎలోహిమని, యాకోబుల ఎలోహిమని. కానీ గత కొన్ని సంవత్సరాలలో ఎక్కువగా ధ్యానిస్తూ వచ్చింది అబ్రహాముల ఎలోహిమని, మళ్ళీ తర్వాత యాకోబుల ఎలోహిమని. వీరి గురించే ఎక్కువగా మనము ధ్యానిస్తూ వచ్చాము. కానీ మరి ఎందుకు ఇస్సాకుల ఎలోహిము అయ్యారు? ఆయన ఇస్సాకు గారు ఏమీ చేయకుండానే ఇస్సాకుల ఎలోహిముగా పిలువబడ్డాడా? ఎందుకు ఇస్సాకుల గురించి మనం ఎక్కువగా ధ్యానించలేకపోయామని ప్రార్థన చేస్తున్నప్పుడు మరి పరలోకపు తండ్రి, అవును, ఇస్సాకుల ఎలోహిం ఏ విధంగా, ఇస్సాకులో ఉన్న ప్రత్యేకత ఏమిటి, ఎందుకు పరలోకపు తండ్రి అనేకులైన మరి శ్రేష్ఠులైన భక్తులు ఎందరో ఉన్నప్పటికీ ఆ ముగ్గురి భక్తుల పేరుని ఎందుకు పిలువబడుతున్నాడు? అబ్రహాముల ఎలోహిముగా, ఇస్సాకుల ఎలోహిముగా, యాకోబుల ఎలోహిముగానే ఎందుకు పిలువబడుచున్నాడు? మరి ఎందుకు ఇస్సాకుల ఎలోహిం? మనము కొన్ని మరి మెసేజెస్, ఇది మొదటి మెసేజ్, మరి తర్వాత
ఇంకా ఒకటి ఉంటుందో రెండు ఉంటుందో నాకు తెలియదు. అయితే ఏ విధంగా ఇస్సాకుల ఎలోహీము మనము ఈ దినమున ధ్యానించుకొని ఇస్సాకు ద్వారా మనము ఏమి ఆశీర్వాదము, ఇస్సాకు యొక్క జీవితం ద్వారా ఏమి మనం నేర్చుకుంటున్నాము, ఇస్సాకుల ఎలోహిముగా పిలువబడుచున్న ఆ ఎలోహిము ద్వారా మనము ఇస్సాకు గారికి ఇచ్చిన మరి వాగ్దానములు కానీ ఆశీర్వాదములు కానీ అవి మనకెందుకు మనం స్వతంత్రించుకోకూడదు? మనం దినమున మరి కొన్ని మాటలు మనం చూసుకుందాము. మరి ఇందాక మనం చదువుకున్న లేఖన భాగంలో ఏం చెప్తున్నాడు? పరలోకపు తండ్రి ఎక్కడికి, ఎవరి దగ్గరకు వచ్చాడు? అబ్రహాము గారి దగ్గరకు వచ్చి అబ్రహాము గారితో మాట్లాడుతున్నాడు. అంతకుముందు ఎప్పుడు కూడా మరి పరలోకపు తండ్రి ఒక భక్తుని యొద్దకు వచ్చి మాట్లాడుతూ, నేను నీకు కుమారుణ్ణి ఇస్తాను, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇదే సమయానికి వస్తాను, అప్పుడు నీకు నవ్వు కలుగుతుంది. మీకు మనందరికీ తెలుసు కదా, ఇస్సాకు అంటే నవ్వు, నీకు నవ్వు కలుగుతుంది అని అంటుంటే అక్కడ అబ్రహాం గారు సాగిలపడి నవ్వుకుంటుంటాడు. ఏంటయ్యా, ఈ 100 ఏళ్ళ వయసుకి కుమారుడు పుడతాడా? నా భార్య 90 సంవత్సరాలు అయిపోయింది, స్త్రీ ధర్మం ఆగిపోయినాడు, ఆమెన కుమారుని కంటుందా అంటే ఎలోహింకు అసాధ్యమైంది ఏదన్నా ఉందా అని తెలియపరుస్తూ, నేను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇదే సమయానికి వస్తాను, నీకు షారా కనబోయే ఆ కుమారుని యందే నా నిబంధనను స్థిరపరుస్తాను అని వాగ్దానం ఇస్తున్నాడు పరలోకపు తండ్రి. నీవు ఈ విధంగా నడుచుకున్నట్టయితే, అంటే అంతకాలం ఆయన నడుచుకుంటూ వచ్చినది ఒకవైపు అయినట్టయితే, ఇక నుంచి నువ్వు నడుచుకునే దాన్ని బట్టి, ఎందుకనగా ఆయన 75 సంవత్సరాల వయసు నుంచి దాదాపు 24 సంవత్సరాల అబ్రహాం గారు ఏ విధంగా ఆయన అడుగు జాడల్లో నడిచాడో దాన్ని చూసి మరి పరలోకపు తండ్రి ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఇంకా ఆయన ఆశ లేదు, నాకు ఇంకా పిల్లలు పుట్టరు, ఇంకా నేను వృద్ధురాలు అయిపోయింది, నా భార్య నేను వృద్ధుని అయిపోయాను అనుకున్న సమయంలో ఆయన వాగ్దానం ఇచ్చి అక్కడి నుంచి ఆరోహరమై వెళ్ళిపోతాడు. అంటే చూడండి, తరచుగా పరలోకపు తండ్రి అయిన సృష్టికర్త అయిన యెహోవా అబ్రహాం గారిని దర్శిస్తున్నాడు, అందుకే స్నేహితుడని పిలువబడ్డాడు. అయితే ఆ విధముగా వాగ్దానం ఇచ్చిన తర్వాత మళ్ళీ అదే 18వ అధ్యాయం ఆదికాండము 10వ వచనంలో చూసినట్టయితే, అందుకాయన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన షారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. షారా ఆయన వెనుక ఉండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. ఇది చెప్పిన తర్వాత మళ్ళీ కొంతకాలమునకు, కొన్ని రోజులకు మరి అబ్రహాము గారు సింధూర వనంలో కూర్చుంటారు. అక్కడ పరలోకపు తండ్రి 2 దూతలతో వచ్చి, అయ్యా నేను మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం వస్తాను అంటే చెప్పిన వాగ్దానం ఆయన పూర్తిగా నమ్మలేదు కాబట్టి మళ్ళీ రెండవసారి దాన్ని స్థిరపరుస్తూ చెప్తున్నాడు. నేను నెక్స్ట్ ఈ సంవత్సరం వస్తానన్నప్పుడు అక్కడ షారమ్మ నవ్వుతుంది. పరమ తండ్రి అబ్రహాం నవ్విన దాన్ని తప్పుగా ఎంచలే కానీ షారమ్మ నవ్విన దాన్ని షారా ఆమె లోపటి ఉండే నవ్వుతుంది. ఓకే, ఆ సందర్భం అంతా మనకు తెలుసు. అయితే ఇక్కడ ఆయన వాగ్దానం ఇచ్చిన విధముగా, అనగా వాగ్దానం ఇచ్చి, ఇదిగో నెక్స్ట్ ఇయర్ కల్లా నీకు కుమారుడు పుడతాడని ఇచ్చిన వాగ్దత్త ఫలము. ఇస్సాకు గారు ఎవరు? వాగ్దత్త ఫలము అనగా నిబంధన చేసి, నిబంధన కుమారుడు ఆయన. పరలోకపు తండ్రి నిబంధన చేస్తూ అయితే చెబుతూ ఏమంటాడు? ఇతని ద్వారా నేను నీ సంతానమును ఆశీర్వదిస్తాను. ఎవరి ద్వారా? ఇస్సాకు ద్వారా. అంతవరకు ఇస్మాయిల్ పుట్టాడు, ఇస్మాయిల్ ద్వారా నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను అనడం లేదు. భూలోకంలోని సమస్త వంశములన్నీ కూడా ఇస్సాకు ద్వారానే నేను ఆశీర్వదిస్తాను, ఇస్సాకు ద్వారానే నేను దీవిస్తాను, ఇస్సాకు ద్వారా వచ్చిన సంతానమే నీ సంతానం అనబడుతుంది. అంటే అబ్రహాముకున్న మిగతా సంతానము ఓకే, భూలోకంలోని సమస్త వంశాలు రకరకాలుగా, మొదటి హగరుకు పుట్టిన సంతానం మనకు తెలుసు, తర్వాత కెతూరాకు పుట్టిన సంతానం తెలుసు. కానీ వాగ్దాన నిబంధన సర్వలోకములోని జనులందరూ
రక్షింపబడినట్లుగా, రక్షణ పొందుకున్నట్లుగా ఇస్సాకు ద్వారానే నేను నా యొక్క నిబంధనను స్థిరపరుస్తానని పరలోకపు తండ్రి ఇక్కడ చెప్పిన విధంగానే మరి శారమ్మ గర్భవతి అవ్వడము, కుమారుడు కలగడము, తర్వాత 21వ అధ్యాయం చూసినట్టయితే ఆదికాండం 21వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏళ్ల వాడు. అప్పుడు శారా, ఎలోహిం నాకు నవ్వు కలుగజేసెను, వినువారిల్లా నా విషయమై నవ్వుదురనెను. మరియు శారా పిల్లలకు స్తన్యమిచ్చునని ఎవరు అబ్రహాముతో చెప్పును, నేను అతని ముసలితనమందు కుమారుని కంటిని కదా అనెను. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. సో చెప్పిన విధముగా, వాగ్దానం ఇచ్చిన విధంగా ఆ వాగ్దత్త పుత్రుడు ఇస్సాకు గారు జన్మించడము, ఆ యొక్క వృద్ధాప్యంలో మరి నాకు నవ్వు కలిగింది వినేవారందరూ కూడా మరి మనం అక్కడక్కడ వింటుంటాము. ఈ రోజులలో కూడా మరి అక్కడక్కడ వింటుంటాము. వృద్ధాప్యంలో నేను ఆ మధ్యలో లాస్ట్ ఇయర్ పేపర్లో చూశాను, మీరు ఎవరైనా చూశారో లేదో కానీ, గుజరాత్లో అనుకుంటాను 87 ఇయర్స్ ఆమెకు కుమారుడు పుట్టాడు. 87 ఇయర్స్ వృద్ధురాలకి. కాబట్టి అంటే నవ్వుకుంటారు, ఏంటి ఆ వయసులో అని, కాబట్టి వినేవారు. కానీ ఇక్కడ ఏంటి పరమతండ్రి ఇచ్చిన వాగ్దానం ప్రకారము జన్మించిన కుమారుడు. వాగ్దానం ఇచ్చి ఆ యొక్క వాగ్దాన నిబంధన, మరియు ముఖ్యంగా నిబంధన చేసి అబ్రహాముతో ఆ నిబంధనకు గుర్తుగా ఆయనను ముద్రించి ఆ నిబంధన తర్వాత ఇచ్చిన కుమారుడు. అయితే ఎప్పుడు ఆయన మరి పాలు విడిచే వయసు సైన్స్ ప్రకారం కానీ పరిశుద్ధ గ్రంథం ప్రకారం కానీ ఇంతకుముందు కూడా నేను చెప్పాను. ఏ వయసు, ఎన్ని సంవత్సరాల వయసులో పాలు విడిచే వయసు? 3 years, 3 సంవత్సరాలు. ఎందుకని అబ్రహాం గారికి అదే జరిగింది మరి గుహలో ఉన్నప్పుడు. అదేవిధంగా ఇస్సాకు కూడా ఎందుకనగా పాలును జీర్ణించుకునే ఆ జీర్ణాశయము 3 సంవత్సరాల వరకే, సైన్స్ ప్రకారం కూడా 3 సంవత్సరాల వరకే పిల్లలకు ఉంటుంది, పాలను సరిగ్గా జీర్ణం చేసుకుని. కాబట్టి సో ఆహారం పెట్టడము అప్పుడు వారు మరి ఫంక్షన్ చేశారు. పరమతండ్రి మీకు స్తోత్రములు, పరమతండ్రి మీకు స్తోత్రములు. అయితే ఇదంతా ఇక జరిగింది. ఆయన పెరుగుతున్నాడు, పెద్దవాడవుతున్న సమయంలో ఇస్మాయిలు మరి చూడండి, అప్పటి నుంచే బాల్యం నుంచే వారిద్దరికీ వైరము. ఈ యొక్క ఇస్సాకు 5 సంవత్సరాల వయసు వచ్చింది. మరి ఒకనొక దినమున ఏం చేశాడు ఇస్మాయిల్, అప్పటికి వేటగాడు, ఆ బాణము గురిపెట్టి ఇస్సాకును చంపడానికి బాణము గురిపెట్టినప్పుడు మన గ్రంథంలో ఏమైనా రాయబడిందంటే, ఇస్మాయిలు ఇస్సాకును పరిహసించుట శారా చూచెను అని ఉంటుంది. చూసి, అయ్యా అబ్రహాం గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాయనా చూసావా మన కుమారుణ్ణి చంపబోతున్నాడు, చంపడానికి సిద్ధపడ్డాడు, ఇతను ఎంత మాత్రం ఈ దాసు కుమారుడు ఇక్కడ మన దగ్గర ఉండడానికి లేదు అనేసరికల్లా అబ్రహాము వేదనకు గురయ్యాడు. ఎందుకనగా తన యొక్క బల ప్రారంభంగా హగరుకు దాసి అయినప్పటికీ పుట్టినప్పటికీ తను బాధపడుతుంటే అప్పుడు పరలోకపు తండ్రి చెప్తున్నాడు. అదే 21వ అధ్యాయము, ఆదికాండం 21వ అధ్యాయం 9వ వచనం నుంచి. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హగరు కన్న కుమారుడు పరిహసించుట శారా చూచి, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టుము, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాముతో అనెను. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలుగజేశాను. అయితే ఎలోహిం, ఈ చిన్నవాని బట్టి నీ దాసిని బట్టి నీవు దుఃఖపడవద్దు, శారా నీతో చెప్పు ప్రతి విషయములో ఆమె మాట వినుము, ఇస్సాకు వలన అయినదియే నీ సంతానం అనబడింది. ఇక్కడ మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే, శారా నీతో చెప్పే మాట విను, ఇస్సాకు వలన అయిందే నీ సంతానం అనబడుతుంది. అతన్ని నీకు ఇచ్చాను కుమారుని దాసి ద్వారా, అతని యొక్క వంశం చేస్తాను, అతను గర్భంలో 12 మంది రాజులు వస్తారు, అది వేరు విషయం. కానీ వాగ్దానం నీకు ఏదైతే నేను ఆకాశంలోని నక్షత్రములంతా నేను నీ యొక్క సంతానం విస్తరింప చేస్తానన్నో, ఆ సంతానము మాత్రం ఈ ఇస్సాకులో నుంచి వస్తాడు. ఆ సంతానము ఇస్సాకు వలన అయిందే అందుకే అబ్రహాంల ఎలోహిం, ఇస్సాకుల ఎలోహిం. ఇస్మాయిల్ ఎలోహిం అని పిలువబడలేదు, జ్యేష్ఠుడు అయినప్పటికీ ఇస్మాయిల్ ఎలోహిం అని పిలువబడలేదు. కాబట్టి అబ్రహాంల ఎలోహిం,
ఇస్సాకుల ఎలోహిం అనగా ఇక్కడ పరలోకపు తండ్రి శారా నీతో చెప్పిన మాటను వినుము. శారాను ఆమె ఎందుకు ఆమె భక్తురాలు, ఆమె నీతిమంతురాలు. 1 పేతురు 3వ అధ్యాయంలో రాస్తాడు, ఆమె అలంకరించుకున్నది, అక్షయ అలంకారము ఆమె అలంకరించుకొని ఆమె శారాను అబ్రహామును యజమానుడు అని పిలుస్తూ ఆమె అబ్రహాంకు లోబడి ఉన్నది, అబ్రహాంకు విధేయురాలై ఉంది. కాబట్టి అయ్యా నువ్వు అప్పుడు అబ్రహాము పరమ తండ్రి మాటకు విధేయుడయ్యాడు. సో అనగా ఇక ఆయనకు అర్థమవుతుంది, ఇస్సాకు వలన అయిందే నా సంతానముగా పరలోకపు తండ్రి గుర్తించాడు. ఎందుకనగా అందు గురించే 100 సంవత్సరాల వయసులో ఉన్న కుమారుని ఇవ్వడము, 90 సంవత్సరాల వయసులో శారాకు గర్భమును, ఉడిగిపోయిన గర్భమును మళ్ళీ చిగురింప చేయడము. మరి కాబట్టి ఇస్సాకు వలన అయింది నా సంతానం అని ఆయన దాన్ని అర్థం చేసుకున్నాడు. ఈ మాటనే అపొస్తలుడైన సౌలు హెబ్రీ పత్రికలో రాస్తున్నాడు ఒక మాట. అపొస్తలుడైన సౌలు ఎందుకనగా మనకు ప్రతిదీ పాత నిబంధన గ్రంథంలోనే కాకుండా క్రొత్త నిబంధన గ్రంథంలో కొన్ని మాటలు చూసుకుంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం నుంచి 19 వచనాలు. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలన అయినది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు ఎలోహిం శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అప్పగించి ఉపమాన రూపముగా అతనిని మృతుల నుండి మరలా పొందెను. ఇది మనము ఎన్నో మార్లు వింటుంటాము, అవునా కదా? ఇందులో మీకు గొప్ప వింత ఉన్నది. అబ్రహాము శోధించబడుతున్నాడు. అయితే శోధించబడడానికి ముందుగా జరిగిన కథ మరి మనకు చాలాసార్లు మీరు విని ఉన్నారు. ఇస్మాయిల్కు ఇస్సాకుకు వాదన జరుగుతుంది. అంటే మనము వాదనలో జరుగుతున్నప్పుడు కూడా మన మాటలు తొట్టిల్లకూడదని నేను ఈ విషయం చెప్తున్నాను. వాదనలలో తొందరపడి మాటలు అనేస్తాం. మనము వాదనల్లో కోపంలో మాటలు అంటాం. ఆ మాటలు ఎదుటి వాళ్ళను హృదయాన్ని గుచ్చుతాయని మనం అర్థం చేసుకోము. అందుకే శరీరంలో గుచ్చుకున్న ముళ్ళు ఎన్నైనా వాటిని తీసేయచ్చు, కానీ హృదయంలో గుచ్చుకున్న మాటలు తీయడం చాలా కష్టం. అయితే ఇక్కడ ఇస్మాయిల్ ఇస్సాకు వాగ్వాదము జరుగుతున్నప్పుడు నువ్వేదో గొప్పగా చెప్పుకుంటున్నావు ఇస్మాయిల్ అని, ఇదేదో చిన్న వయసులో కాదు ఇస్సాకు గారు వాదన చేస్తుంది. ఎందుకనగా ఆయన బలి ఎక్కి తీసుకెళ్ళడానికి ముందు జరిగిన సంఘటన ఇది. చాలామంది ఏమనుకుంటారు, ఇస్సాకు బలిగా తీసుకెళ్ళినప్పుడు చిన్న బాలుడు అనుకుంటారు. బాలుడు కాదు ఆయన. ఇంతకుముందు చెప్పాను కదా ఎంత వయసు అయినది ఇస్సాకుది, 37 ఇయర్స్, 37 సంవత్సరాల వయసులో బలి ఇవ్వడానికి తీసుకెళ్తాడు అబ్రహాము ఇస్సాకును, 37 ఇయర్స్ ఏజ్లో. అయితే అక్కడ ఆ వాదన జరిగినప్పుడు పరలోకపు తండ్రి మన నాన్నగారి గంక ఆజ్ఞాపిస్తే నేను నా ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధము అని ఇస్సాకు ఆ యొక్క ఇస్మాయిల్తో అనడం. నీవేదో చిన్నది, నీ దేహంలో చిన్నదాన్ని తీసేయడానికి నువ్వేదో గొప్పగా చెప్పుకుంటున్నావు. నేనైతే నా ప్రాణమును అర్పించడానికి పరలోకపు తండ్రి నాన్నకు ఆజ్ఞాపిస్తే నేను నా ప్రాణాన్ని, ఈ మాట పరమునకు చేర్చబడింది. అపవాది కాచుకొని ఉన్నాడు. అపవాది ఏం చేస్తుంటాడు, మనం మాట్లాడే ప్రతి మాటను తీసుకెళ్తుంటాడు పరలోకపు తండ్రి దగ్గరికి. చూసావా ఇస్సాకు ఏమన్నాడో చూసావా? ఇస్సాకు సిద్ధమేమో కానీ అబ్రహాం ఇస్తాడా? చూసావా, నీకు బలిపీఠం ఏదైనా కట్టాడా? ఆ పాలు విడిచినప్పుడు ఒక విందు చేశాడు. ఎప్పుడో 34 సంవత్సరాల క్రితం. ఈ 34 సంవత్సరాలు నేను మర్చిపోయాడు, నీకు ఏది అర్పించడం లేదు అంటే, లేదు నా స్నేహితుడు అబ్రహాము అలాంటి వాడు కాదు. అయితే మీరు ఆజ్ఞాపించి చూడండి, మీరు ఆజ్ఞాపించి చూడండి. అంటే చూడండి అపవాదికి ఎంత మరి మన పక్షాన, ఆయన బిడ్డల పక్షంలో ఎంత వాగ్వాదాలు చేస్తాడో, ఎంత శోధనలకు శ్రమలకు గురి చేస్తాడో, ఎంత బాధలకు గురి చేస్తాడో. అయితే నీతిమంతులైన వారిని ఎన్ని బాధలకు గురి చేసినా, ఎన్ని శ్రమలకు గురి చేసినా నీతిమంతులకే విజయము. ఎప్పుడు మనము ఓర్పుతో, సహనముతో, ప్రార్థనతో కనిపెట్టుకున్నప్పుడు. అయితే ఇక అబ్రహాం గారికి ఆజ్ఞాపించబడింది, తీసుకువెళుతున్నాడు. అయితే మోరియా పర్వతము అంతకుముందు ఎప్పుడు అబ్రహాం గారు ఎందుకనగా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు పర్వతం చూపిస్తాను అన్నాడు. ఏ పర్వతం మీద ఇవ్వాలో బలి ఇవ్వాలో తెలియదు. అయితే మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ పర్వతం మీద కనబడుతుంది. ఏం కనబడింది?
అగ్నిస్తంభము, మేఘస్తంభము, మహిమగల సింహాసనం, ఆ మహిమగల స్తంభము, ఈ మూడు అబ్రహాం గారికి కనబడుతున్నాయి ఆ యొక్క మోరియా పర్వతం మీద. ఎందుకనగా అక్కడ వెళ్ళిన తర్వాత నేను ఏ పర్వతం మీద ఇవ్వాలో చెప్తాను అన్నాడు. ఈయనకు తెలియదు. ఎందుకనగా యెరూషలేము అంతా పర్వతములే. సో ఒకవైపు ఒలీవల కొండ, ఇంకొక వైపు సియోను కొండ, మరి ఇంకొక వైపు ఈ మోరియా పర్వతం, అవన్నీ కొండలే. సో ఎక్కడ ఇవ్వాలో తెలియదు. అది చూసిన తర్వాత నాయన ఇస్సాకు, నీకు అక్కడ ఆ కొండ మీద ఏం కనబడుతుందంటే, నానా అగ్నిస్తంభము, మేఘస్తంభము, మహిమగల సింహాసనము, మహిమగల ఆ యొక్క మేఘస్తంభము, పరమ తండ్రి యొక్క మహిమతో కూడినాము. సో అప్పుడు అబ్రహాం గారికి అర్థమైపోయింది, ఎస్, తండ్రి నా కుమారుణ్ణి బలిగా అంగీకరిస్తున్నాడు, నా కుమారుణ్ణి మృతులలో నుంచి సైతము లేపగల శక్తిమంతుడు. సో ఇది నమ్మాడు అబ్రహాము. దేన్ని నమ్మాడు? నా కుమారుణ్ణి మృతుల నుంచి. దాన్ని అపోస్తలుడైన సౌలు చెప్తున్నాడు. అయ్యా ఇశ్రాయేలీయులారా, ఓ హెబ్రీయులారా, మరి అనేకమైన భక్తులు మనకు గుంపుగా ఉన్నారు. ఒక గొప్ప సాక్షి సమూహం మేఘం వల్ల మనల్ని ఆవరించి ఉన్నారు. అబ్రహాం గారు ముందుగానే మృతుల నుంచి విశ్వాసము ద్వారా ఇస్సాకును పొందుకున్నాడు. మృతుల పునరుత్థానము గురించి ఆయన వాగ్దానం ఇచ్చిన వాడు, నమ్మదగిన వాడని నమ్మి ఇస్సాకును పొందుకున్నాడు. అయితే ఇక్కడ మరి వారి వెంట ఇద్దరు వచ్చారు, ఇంకొక ఇద్దరు దాసులని రాయబడిందో తప్ప వారు ఎవరని మన గ్రంథంలో లేదు. అయితే వారిద్దరెవరు? ఇస్మాయిలు, ఇంటికి పెద్ద దాసుడైన ఎలియాజరు. వారికి అడిగాడు, నాయన అక్కడ ఏం కనబడుతుందంటే, అయ్యా అన్ని పర్వతాల్లాగా అది కొండలు గుట్టలు ఎండ కనబడుతున్నాయి అన్నారు వాళ్ళిద్దరు. అయితే మీరు ఇక్కడే ఉండండి, మీకు అక్కడికి అనుమతి లేదు. సో పరమ తండ్రి మీకు స్తోత్రములు. అంటే ఇక్కడ ఏంటి అంటే, ఇస్సాకుల ఎలోహిం అని అక్కడ ముద్ర స్టార్ట్ అయింది. ఇస్సాకుల ఎలోహిం అని పరలోకపు, అంటే మన పితరులు కొన్ని వందల సంవత్సరాల తర్వాత పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో నడిపించబడబోతున్నారని ముందుగానే అబ్రహాము ఇస్సాకులు చూశారు. ఆ యొక్క అగ్నిస్తంభమును, ఆ మేఘస్తంభమును, ఆ మహిమ గల పరలోకపు తండ్రి యొక్క మహిమ గల సింహాసనము, ఆ మేఘమును. కాబట్టి ఇక్కడ ఇదే రుజువు ఏంటంటే, అబ్రహాముల ఎలోహిమే ఇస్సాకుల ఎలోహిం అనగా అబ్రహాము చూసిన దాన్నే ఇస్సాకు గారు చూశారు. అబ్రహాము గారికి ఏ ఆశీర్వాదములు అయితే ఆయన ఇస్తానని వాగ్దానం ఇచ్చాడో, అబ్రహామును ఏ విధంగా అయితే భూలోకంలోని వంశంలోని ఆశీర్వదిస్తానన్నాడో, ఆ యొక్క వంశం ఎవరు నుంచి? ఇస్సాకులో నుంచి. సో ఇస్సాకు ద్వారా అయిందే నీ సంతానం అనబడనని దాన్ని బట్టే పరలోకపు తండ్రి ఇక్కడ చెప్పాడు. పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఇక ఈ యొక్క బలియాగం నుంచి మనకు తెలుసు కదా, బలి ఇవ్వబోతున్నప్పుడు పరలోకపు తండ్రి మరి అబ్రహాము ఆగుమనడము, పొట్టేలను అక్కడ పంపించడము. సో ఇవన్నీ జరిగిన తర్వాత మరి శారమ్మ నిద్రించడం కూడా మనం ఇంతకుముందు విన్నాము. ఆ సందర్భంలోనే శారమ్మ నిద్రించడము, తర్వాత ఒక 3 సంవత్సరాలు ఆ దుఃఖ నివారణ నిమిత్తమై కుమారుణ్ణి షేము గుడారంకు పంపిస్తాడు అబ్రహాం గారేమో గుడారంలో ఉండి విలపిస్తూ ఉంటుంటాడు తన భార్య గురించి శోకము. సో 3 సంవత్సరాలు ఆయన శోకముతో సలుపుతూ ఉంటుంటాడు, వేదనతో ఉంటాడు. కానీ కుమారుణ్ణి మాత్రము షేము గుడారం ధర్మశాస్త్రం గురించి పంపించి ఇక ఆయన బాధ్యతలు నిర్వర్తించాలి కాబట్టి తన పెద్ద దాసుడైన ఎలియాజరుని పిలిపించి, నాయనా నా బంధువుల దేశానికి వెళ్ళి నా కుమారునికి ఒక అమ్మాయిని తీసుకురావాలి, నువ్వు ప్రమాణం చెయ్యి అని ప్రమాణం చేయించుకుని అతన్ని పంపించిన తర్వాత ఎలియాజరు గారు చూడండి, అంటే ఆ యొక్క నీతిమంతుని ఇంట పెరిగిన దాసులందరూ ఏ విధంగా నీతిమంతులుగా ఉన్నారు. ఆ నీతిమంతుని ఇంట పెరిగిన దాసులందరూ, సో ఇంటికి పెద్ద దాసుడు ఈయన ఎవరు? ఎలియాజరు. ఆయన మరి ఆ యొక్క దేశానికి వెళ్ళిన తర్వాత, తన బంధువుల ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి 24వ అధ్యాయము ఆదికాండము 13-14 వచనాలు. 24, 13, 14. చిత్తగించుము అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఆయన ప్రార్థన చేస్తున్నాడు.
తన బంధువుల యొక్క ఆ దేశముకు వెళ్ళిన తర్వాత, అబ్రహాం గారి దేశంకు వెళ్ళిన తర్వాత, అది ఏ ప్రాంతం? అది తేరాహు నివసించిన ప్రాంతము, తేరాహు కుమారులు నివసిస్తున్న ప్రాంతము. 13వ వచనం, చిత్తగించుము, నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిలుచుచున్నాను, ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకుంటకు వచ్చుచున్నారు, కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను దించుమని నేను చెప్పగా, నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టేదనని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై ఉండునుగాక. అందువలన నీవు నా యజమాని మీద అనుగ్రహము చూపితివని తెలుసుకుందునను. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ఆ యొక్క పట్టణాన్ని వెళ్ళిన తర్వాత ఒక బావి దగ్గర ఉండి, అయ్యా నా ప్రయాణాన్ని ఇంతవరకైతే సాగించావు, అయితే ఈ గ్రామం ఆ పట్టణంలో నుంచి వస్తున్నారు అమ్మాయిలు, అయితే ఎవరినైతే ఆయన దాని ముందు ఏం చేస్తున్నాడు? అతను మోకరించాడు, అతని 10 ఒంటెలను ఏం చేయించాడు? మోకరింప చేయించాడు. ఒంటెలు మోకరించడం అంటే చూడండి, ఒంటెలను మోకరింపజేసి ఆ 10 ఒంటెలను, అంటే 10 ఒంటెలను నడిపించడానికి మరి ఇంకా పనివారు ఉండుంటారు, వీరందరూ మోకరించి ప్రార్థన చేస్తున్నాడు ఎలియాజరు. ఏమని? అయ్యా, ఈ యొక్క గ్రామం నుంచి ఏ అమ్మాయి అయితే వచ్చి నీరు చేదుకుంటుందో, అమ్మా నాకు నీరు పోయి అని, నాకు దాహముకు నీరు ఇవ్వమని నేను అడిగితే, అయ్యా మీకు మాత్రమే కాదు మీ ఒంటెలకు కూడా నీళ్లు పోస్తాను అని ఏ అమ్మాయి అయితే అంటుందో ఆ అమ్మాయే నా యజమాని కుమారునికి భార్య. చూడండి, ఆయన పెట్టుకున్న ఇది ఎలా అమ్మాయికి తెలుస్తుంది అంటే, యోగ్యురాలిని అక్కడ ఏర్పాటు చేసి పెట్టాడు పరలోకపు తండ్రి. ఒక యోగ్యురాలు అంటే తన భర్తకు యోగ్యురాలు ఏంటి? తన భర్తకి ఏ విధంగా ఉంటుంది యోగ్యురాలు? కిరీటము. ఇస్సాకుకు కిరీటమును అక్కడ ఏర్పాటు చేసి పెట్టాడు పరమ తండ్రి. కాబట్టి ఈయన ప్రార్థన చేసిన ప్రార్థన అయిపోయిన వెంటనే ఆ అమ్మాయి వచ్చింది కడవ పట్టుకొని. మరి ఆ రోజుల్లో కడవలే కదా, కుండలే కదా, అంటే ఇప్పుడు మన బిందెల్లాగా ఇప్పుడు కడవలు. ఆ కడవ పట్టుకుని వచ్చి, అమ్మా నాకు నీరు ఇవ్వగలను. అయ్యా మీకు మాత్రమే కాదు మీ ఒంటెలకును కూడా పోస్తాను. ఎన్ని ఒంటెలు ఉన్నాయి? 10 ఒంటెలు. ఒక ఒంటె ఎన్ని నీళ్ళు తాగుతుందో తెలుసా? చెప్పగలరా ఎవరన్నా? ఒక ఒంటె ఎన్ని నీళ్ళు తాగుతుందో? ఒక కడవతో చూసుకుంటే 11 కడవలు, 11 బిందెలు తాగుతుంది ఒంటె. 110 లీటర్లు. దాదాపు మనం ఒక బిందె 10 లీటర్లు అనుకుంటే 11 బిందెలు బావిలో నుంచి చేది కడవలో పోసి, బావిలో చేది మరి గ్రామాలలో ఉన్న వాళ్ళకి తెలుసు, చేదడానికి చిన్న బొక్కెన పెట్టుకొని చేస్తారు. సో దాన్ని చేది ఈ కడవ నింపి వడివడిగా తీసుకొచ్చి ఆ ఒంటెలకు పోస్తూ ఉంది. ఒక్కొక్క ఒంటె తాగడం ఆరంభించిందంటే అది 110 లీటర్లు తాగే వరకు ఆగదంట. అందుకే మరి ఎడారి ప్రాంతంలో ఉన్నవారు ఏం చేస్తారట, వారికి నీరు దొరకనప్పుడు, తెలుసు కదా మీకు, తెలుసా ఎవరికన్నా? నీరు దొరకనప్పుడు ఏం చేస్తారు? ఒంటెను చంపుతారు. నీరు గురించి, వాటర్ గురించి, నీటి గురించి. ఎందుకంటే వాళ్ళు చనిపోతారు కదా నీరు లేకుంటే. ఒక ఒంటెలో 110 లీటర్లు వాటర్ ఎప్పుడు స్టోర్ అయి ఉంటాయి. అయితే ఒంటెలో తాగిన నీరు ఎలా ఉంటుంది? అది ఏదో ఎక్కడెక్కడో నీరు తాగుతుంది కదా. సో ఎంత గొప్పవాడంటే పరలోకపు తండ్రి ఆ ఒంటెలో ఏం నిర్మాణం పెట్టాడు అంటే, అది తాగిన వాటర్ అంతా అది ఫిల్టర్ చేస్తుందట. ఫిల్టర్ వాటర్ అంటే శ్రేష్టమైన వాటర్ అది దాచిపెట్టుకొని ఉంటుందట తన కడుపులో. అంటే దాంట్లో ఉన్న టాక్సిన్స్ అన్నీ, అనవసరమైన టాక్సిన్స్ అన్నీ తీసేసేసి, విషపూరితమైన అన్నీ తీసేసి శ్రేష్టమైన తాగునీరు అది స్టోర్ చేసుకుంటుందట. సో ఆ విధంగా ఆమె 10 ఒంటెలకు నీరు చేదిపోయడానికి కొరకు మరి ఆమెకు పొద్దు నుంచి సాయంత్రం వరకు సమయం పట్టిందో, ఎన్ని గంటలు పట్టిందో ఊహించగలం, మనం ఊహించవచ్చు. ఎందుకనగా ఒక బిందె చేదుకోవడానికే, ఒక బిందె నింపడానికే ఒక 5 నిమిషాలు వేసుకున్నా కూడా, అంటే మరి 11 × 10 110 బిందెల నీరు, 110 బిందెల నీరు ఈ 10 ఒంటెలకు, ఆ పని వారికి ఒక మహా అయితే ఒక 2-3 బిందెలు అయి ఉంటాయి. అయితే ఈ విధంగా ఆమె చేదిపోయగానే అప్పుడు నేను అడిగి చూస్తాను ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతాడు. అమ్మాయి నువ్వు ఎవరంటే చెప్తుంది అమ్మాయి, నేను నాహోరుకు మిల్కా కనిన బెతూయేలు యొక్క కుమార్తెను అంటది. నాహోరు ఎవరు? అబ్రహాం గారి యొక్క అన్నయ్య. తేరాహు యొక్క 3 కుమారులలో నాహోరు అనగా, సో ఎక్కడికి నడిపించాడు? నాహోరు ఎవరికో తెలుసు, ఎలియాజర్కు. సో తండ్రిని స్తుతిస్తాడు, అయ్యా నీవు నా ప్రయాణాన్ని సఫలం చేశావు, నా యజమాని కొరకు అమ్మాయిని సిద్ధపరిచావు అని ఇంకా అక్కడి నుంచి వెళ్ళడము, వారి నాన్నకు అన్నయ్యకు చెప్పడము,
మరి అమ్మాయిని అడుగుతారు, ఏమ్మా నువ్వు వెళుతావా? ఏమంటుంది అప్పుడు? 57వ వచనం 24వ అధ్యాయం. వారు ఆ చిన్నదాన్ని పిలిచి ఆమెతో ఏమనునో తెలుసుకుందామని చెప్పుకొని రిబ్కాని పిలిచి, ఈ మనుషునితో కూడా వెళ్ళేదవా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదనను. కాబట్టి వారు తమ సహోదరి అయిన రిబ్కాను ఆమె దాదిని అబ్రహాము సేవకుని అతని వచ్చిన మనుషులను సాగినప్పుడు వారు రిబ్కాతో, మా సహోదరి నీవు వేల వేలకు తల్లి వెగుదువాక, నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరచుకుందరుగాక అని ఆమెను దీవింపగా. ఏమని పంపిస్తాం? అబ్రహాము గారికి దీవించిన దీవెన వీరికి తెలియదు. ఇస్సాకు ద్వారా అయ్యేది సంతానం, నీ సంతానం అనబడుతుందని వీరికి తెలియదు. ఎవరికి? ఈ బెతూయేలుకు, ఆ లాబానుకు, వాళ్ళ తల్లికి తెలియదు. కానీ రిబ్కాని ఏమని దీవించి పంపిస్తున్నారు? అమ్మా నువ్వు వేవేలకు తల్లి వగుదువుగాక. నీవు ఎవరు అవుతారు వేవేలకు? ఇద్దరికి తల్లి వగుదుగాక, లేక ముగ్గురికి తల్లి వగుదుగా, లేక 10 మందికి తల్లి వగు. మహా అయితే ఆ రోజులలో 20 మందిని కూడా మరి కనేవారు. మా గ్రామంలో ఉండేవారు ఒక ముస్లిం అమ్మ, 22 మంది ఆమెకు, 22 మంది సంతానం. అలా మరి మనం అక్కడక్కడ వింటుంటాము, 40 మంది 50 మంది వరకు కన్నవారు కూడా వింటుంటారు. కానీ వేవేలకు తల్లి వగుతావని ఎలా అంటారు? వేవేల తల్లి ఎలా వాళ్ళు చెప్తున్నారు? అనగా ఇస్సాకుకు ఈమె పక్కటెముకగా పరలోకపు తండ్రి నిర్ణయించాడు. ఇస్సాకు ద్వారానే ఈ భూలోకంలోని వంశంలోని దీవించబడబోతున్నాయి. ఆ ఇస్సాకు యొక్క పక్కటెముక మరి ఈ రిబ్కమ్మ. సో అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక శ్రేష్ఠురాలైన భక్తురాలు, అతి శ్రేష్ఠురాలైన భక్తురాలు ఎవరనంటే మొట్టమొదటిగా చెప్పగలిగేది రిబ్కమ్మని. అందుకే చాలామంది రిబ్కా అని పేరు పెట్టుకుంటుంటారు. కాబట్టి ఆ యొక్క శ్రేష్ఠురాలను మరి పరలోకపు తండ్రి మరి ఇస్సాకుకు భార్యగా ఇవ్వడము, తర్వాత ఇక ఏం జరుగుతుంది? ఆమె రావడం, వచ్చిన సమయానికి ఏం చేస్తుంటారు ఇస్సాకు గారు? సో మీకు ఇది ఒక స్టోరీగా చెప్పడం మాత్రమే కాకుండా మెయిన్ ఉద్దేశం ఇక్కడ నాకు చెప్పడం ఏంటంటే, ఇస్సాకుల ఎలోహిం అని ఎందుకు పిలువబడుతున్నాడు? మొట్టమొదటిగా ఆ యొక్క మోరియా పర్వతం మీద ఆ యొక్క అగ్నిస్తంభమును, మేఘస్తంభమును, ఆ యొక్క మహిమ సింహాసనము చూశాడు. మళ్ళీ తనకు పక్కటెముకగా ఉండడానికి కొరకు ఆయన ప్రార్థనలో ఉంటున్నాడు. ఆయన నాకు ఇక్కడ పక్కటెముక మీరు సిద్ధపాటు చేశారు. సో ప్రార్థనా జీవితము ఇస్సాకు గారిది, తనది ప్రార్థనా జీవితం. ఆ ప్రార్థనలో తను ఉంటున్నాడు. ఆ పక్కటెముక తన యొద్దకు వచ్చింది. తర్వాత మరి వచ్చిన తర్వాత దాదాపు 19 ఇయర్స్ వరకు ఆమెకు పిల్లలు కలగలేదు. అయితే మళ్ళీ ఆమె, ఏమయ్యా మీరు ప్రార్థన చేయాలటంటే, నేను రోజు ప్రార్థన చేస్తూనే ఉన్నాను కదా, మనం కూడా అంటుంటాం కదా, రోజు ప్రార్థన చేస్తాను. అయితే ప్రార్థన ఎక్కడ చేయాలో, ఏ సందర్భంలో ఎలా చేయాలో మనం అనుకుంటుంటాము. మరి ఆయన ఆవరణంలో 1 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం అనేది మనకు లేఖనం తెలుసు. కానీ మందిరంకి వెళ్ళకుంటే ఏమిది, ఎక్కడైనా ప్రార్థన చేసుకోవచ్చు. ఇప్పుడు మరి ఈ కోవిడ్ వచ్చిన తర్వాత, ఈ యొక్క ఇవన్నీ యూట్యూబ్, జూమ్ వచ్చిన తర్వాత మనం ఎక్కడైనా ఓకే, నేను అది తప్పు అని అనడం లేదు సుమా. కానీ ఇక్కడ ఇస్సాకు గారు ఎక్కడికి వెళ్ళాడు ప్రార్థన చేయడానికి? మళ్ళీ అదే మోరియా పర్వతం మీదకే వెళ్ళాడు. మోరియా పర్వతం మీదకి ఎక్కడైతే ఆయన బలి కావలసిందో, ఎక్కడైతే ఆయన మేఘస్తంభాన్ని, అగ్నిస్తంభాన్ని, ఆ మహిమగల సింహాసనాన్ని చూశాడో అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తేనే ఆ వారికి గర్భఫలాలు వచ్చినాయి. చూడండి 25వ అధ్యాయము ఆదికాండము 21వ వచనం. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. సో పరమ తండ్రి ఇస్సాకు గారి యొక్క ప్రార్థన విన్నాడు కాబట్టి ఆమె గర్భవతి అయింది, 2 కుమారులను కన్నది. సో మనకు ఆ కుమారుల చరిత్ర గురించి ఇక్కడ మనకు అవసరం లేదు. ఎందుకంటే ఇస్సాకుల ఎలోహిముగా మనం ఎందుకు ఇంకా ఆయన ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడు 26వ అధ్యాయంలో కొన్ని మాటలు చూసుకుందాం. ఆదికాండం 26వ అధ్యాయము మొదటి 5 వచనాలలో, అబ్రహాము దినంలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరార్లో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివయ్యుండుము, నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించేదను. ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునకు ఇచ్చేదను. సో
మళ్ళీ ఒక కరువు వచ్చినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు? గెరారు దేశానికి వెళ్ళాడు, ఫిలిస్తీన్ల దేశానికి. అక్కడికి వెళ్ళినప్పుడు చెప్తున్నాడు పరలోకపు తండ్రి ఇస్సాకుకు మళ్ళీ దర్శించి, అంటే అబ్రహాం యొద్దకు అబ్రహాంతో ఏ విధంగా మాట్లాడుతున్నాడో అదే సహవాసం ఇస్సాకు. అబ్రహాం ఎలాంటి సహవాసం కలిగి ఉన్నాడు? ఇస్సాకుతో కూడా మాట్లాడుతూ, అయ్యా మీ నాన్నగారికి నేను ఏ వాగ్దానం ఇది ఇచ్చానో, ఇదిగో నీ సంతానమును ఆకాశ నక్షత్రముల వలె నేను విస్తరింపచేస్తాను అని చెబుతూ, నీ సంతానం వలన సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదింపబడతారు. ఎప్పుడు కండిషన్ చెప్తున్నాడు. ఏంటా కండిషను? 5వ వచనంలో, ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దాన్ని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనని చెప్పాను. అయ్యా మీ నాన్నగారు నేను చెప్పిన నా మాట ఏ విధంగా అయితే విన్నాడో, నా మాటకు లోబడ్డాడో, నేను నియమించిన ఆజ్ఞలను అనుసరించాడో, కట్టడలను ఆచరించాడో, నియమాలకు లోబడ్డాడో, నీవు అదే విధంగా నడుచుకున్నట్టయితే నేను నీ సంతానములో భూలోకంలోని సమస్త వంశములు నీ ద్వారా నేను ఆశీర్వదిస్తానని చెప్పిన తర్వాత ఆ యొక్క మరి గెరాల్లో నివసిస్తున్నాడు. గెరాల్లో నివసిస్తున్నప్పుడు ఆయన అక్కడ పొలము పంట వేసి ఆ సంవత్సరము ఎన్ని రెట్ల పంట కోసాడు తెలిసిన వాళ్ళు ఒకసారి చేయొద్దండి. ఇస్సాకు ఆ సంవత్సరం పంట వేసి ఒకరే చేస్తున్నారు. ఎన్ని రెట్ల పంట? ఇద్దరు. సో చాలాసార్లు చెప్తుంటాను ఇది నేను, ముగ్గురు. సో 100 రెట్ల పంటను 100 టైమ్స్, అనగా ఒక ఎకరానికి 45 బస్తాలు పండేది అయితే సాధారణమైనట్టు అయితే ఎన్ని? 4500 బస్తాలు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎలా సాధ్యం ఇది? 450 సాధ్యం, 10 రెట్లు సాధ్యమేమో, కానీ 4000 అనగా తక్కువ కాలంలోనే ఇస్సాకు గారు గొప్ప ధనవంతుడైపోయాడు అక్కడ ఆ గెరారు దేశంలో. సో గొర్రెలు, మేకలు అక్కడే చెప్తున్నాడు చూడండి. 12-13 వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతను ఆశీర్వదించిన గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడు అవు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. సో క్రమక్రమంగా ఆయనను గొప్ప ధనవంతుడు అయిపోయాడట ఆ గెరారు దేశంలో. ఆ గెరారు రాజు వారందరూ ఈర్ష్యపడడం మొదలుపెట్టారు. ఏంటి ఈయన మా దేశానికి వచ్చి, మా ప్రాంతానికి వచ్చి ఇంత గొప్ప పంటలు పండిస్తున్నాడు, ఇంత గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. సో అంటే పరలోకపు తండ్రి ఆశీర్వదిస్తే ఆయన ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి చెప్పండి? పరలోకపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు. సో పరలోకపు తండ్రి భార్యనిస్తే, కుమారునికి కోడల్నిస్తే ఒక శ్రేష్ఠురాలను ఇస్తాడు పరమ తండ్రి. కాబట్టి మనం ఆయనను వేడుకోవాలి. మనం ఏం చూస్తాము పెళ్లి సంబంధాల గురించి? సో మనం ఈ లోకము తండ్రి బిడ్డలు కావాలంటాము, కానీ ఇవి కావాలి, ఇలా ఉండాలి. కానీ ఆయన పాదాల చెంత మనం విజ్ఞాపన చేసినప్పుడు, మనం ఆయనను ఆధారం చేసుకున్నప్పుడు, ఆయన శ్రేష్ఠురాలైన అమ్మాయిని లేక కుమార్తెలకు శ్రేష్ఠుడైన అబ్బాయిని ఆయన నడిపిస్తాడు. సో మనం చేసే ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, అది ఏదైనా అది దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఎప్పుడు ఉంటుంది? ఆయన ఆశీర్వదిస్తే. కాబట్టి ఆయన ఆశీర్వాదం పొందుకున్నట్లుగా ఇస్సాకు గారు ఒక విధేయుడుగా ఉంటూ వచ్చాడు, తల్లిదండ్రులకు విధేయుడిగా ఉంటూ వచ్చాడు, ఆయన లోబడుతూ వచ్చాడు. కాబట్టి అందుకే సో ఏంటి ఇస్సాకు గారిలో ఉన్న మనం నేర్చుకోవాల్సిన విషయాలు? ఆయన నిబంధన పుత్రుడు, వాగ్దానముతో కూడిన నిబంధనతో ద్వారా జన్మించిన కుమారుడు. రెండవది ఆయన విధేయుడు. ఎందుకు? బలికి తీసుకెళ్తా అంటుంటే గొర్రెపిల్లలాగా తల వంచుకొని వెళ్ళాడు. నాన్నగారు తీసుకెళ్తుంటే అక్కడికి మోరియా పర్వతం వెళ్ళిన తర్వాత నాన్న మరి బలిపశువు ఏదంటే, అయ్యా బలిపశువుగా నిన్నే కోరుకున్నాడు పరలోకపు తండ్రి. అంటే అంతకన్నా భాగ్యమా అని ఆ బలిపీఠమును కడుతున్నప్పుడు ఆయననే ఆ రాళ్లతో బలిపీఠం కట్టాడు ఇస్సాకు గారే. సో ఆ విధంగా పరలోకపు తండ్రికి విధేయుడు, తల్లిదండ్రులకు విధేయుడు. ఇక మూడవది ఏందైనా ప్రార్థనా వీరుడు, ప్రార్థనా పరుడు. తన పక్కటెముక గురించి ప్రార్థన చేశాడు, తర్వాత
తన సంతానం గురించి మోరియా పర్వతంకి వెళ్ళి, అనగా దినదినము అనుదినము ప్రార్థన చేసే ప్రార్థన పరుడు. ఇక 4వది త్యాగశీలుడు. సో ఈ లోకంలో తన ప్రాణం గురించి ఏదైనా మనము పనంగా పెడతాం, అవునా కాదా? మన ప్రాణాన్ని కాపాడుకోవడానికి కొరకు దేన్నైనా పనంగా పెడతాం. కానీ ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడిన ఒక త్యాగశీలుడు. ఇక 5వది, ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను వాళ్ళ నాన్నగారి యొక్క అడుగుజాడల్లో అనుసరించి నడుచుకున్న వ్యక్తి. మరి గర్భఫలములను, ఎందుకనగా ఆ బహుమానమును పొందుకున్నాడు. సో సృష్టిలో మొట్టమొదటి కవల జంట పొందుకున్న వ్యక్తి ఇస్సాకు గారే. సో సృష్టిలో మొట్టమొదటి కవల జంట. కవలలు పుడతారని అంతకుముందు తెలియదు ఎవరికి, కవలలు ఉంటారని ఎవరికి తెలియదు. గర్భంలో రిబ్కమ్మ గర్భంలో వాళ్ళు గుద్దులాడుతుంటుంటే అందరిని వెళ్ళి అడుగుతుంటుంది, ఏమో మీకు ఇలా జరిగిందా, ఎందుకంటే ఆమె మొట్టమొదటిసారి గర్భం ధరించుకున్నది. సో ఇలా అంటే మాకేమి అలా లేదమ్మా, అలా లేదు. సో తండ్రిని విచారించడం మొదలుపెట్టింది. పరమ తండ్రి చెప్పాడమ్మా, నీ గర్భంలో 2 కుమారులు ఉన్నారు. కాబట్టి గర్భఫలమును ఆయన పొందుకున్న వ్యక్తి. మరి చేతి పనులలో గొప్పగా ఆశీర్వదించబడి ప్రపంచంలో గొప్ప ధనవంతుడు తక్కువ కాలంలో క్రమక్రమంగా ఆయన. కాబట్టి ఆ 7 ఆయనకు ఇస్సాకు గారు పొందుకున్నవి మనము కూడా 7 గురించి మనము ప్రయాసపడినప్పుడు మనము అప్పుడు చెప్పగలము. అబ్రహాముల ఎలోహిమే ఇస్సాకుల ఎలోహిం, ఇస్సాకుల ఎలోహిమే యాకోబుల ఎలోహిం. అబ్రహాముల ఎలోహిమని చాటి చెప్పేదా, ఇస్సాకుల ఎలోహిమని కీర్తించెదా. అబ్రహాముల ఎలోహిమని చాటి చెప్పేదా, ఇస్సాకుల ఎలోహిమని కీర్తించెదా. యాకోబుల ఎలోహిమని కొనియాడెదా, యాకోబుల ఎలోహిమని కొనియాడెదా. సమాజములో యెహోవాను సన్నుతించెదా, సర్వ సమాజములో కీర్తించెదా. సమాజములో యెహోవాను సన్నుతించెదా, సర్వ సమాజములో కీర్తించెదా. పరమ తండ్రి మీకు స్తోత్రములు. ఇంకా మరి ఇస్సాకు గారి ద్వారా ఇంకా మనం ఏమేమి నేర్చుకోగలము నెక్స్ట్ మెసేజ్లో చూసుకుందాము. ఇంకా ఏ ఆశీర్వాదాలు మనకు దాగి ఉన్నాయి. ఎందుకనగా 26వ అధ్యాయంలో ఆయన మరి ఆ అబీమెలెకుతో రాజుతో సమాధానపడుతూ ఒక చోటకు వెళ్ళి ఆయన అక్కడ ఏం చేస్తాడు, బలిపీఠాన్ని కడతాడు, అక్కడ బావి తవ్వుతాడు, అక్కడ గుడారం వేసుకుంటాడు. ఏంటి ఈ మర్మము? బలిపీఠం కడతాడు, అక్కడ బావిని తవ్వుతాడు, తర్వాత గుడారం వేసుకుంటాడు. ఈ బలిపీఠం ఏంటి, ఆ బావి ఏంటి, ఆ గుడారం ఏంటి, మనం తర్వాత మెసేజ్లో ఇస్సాకు గారి జీవితం గురించి మరి మనము మేళ్ళ గురించి, ఆశీర్వాదం గురించి తెలుసుకుందాం. పరమ తండ్రి మాటలను ఆశీర్వదించును గాక. ఆమేన్.